బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో ప్రముఖ తెలుగు సెలబ్రిటీలు ఉన్నారా? కొందరు అప్పుడే విదేశాలకు జంప్ అయ్యారా? ఇంకొందరైతే ఈ కేసులో చిక్కుకోకుండా బేరసారాలు ప్రారంభించారా? టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా పోలీసులు సేకరించారా? వారి బండారం కూడా త్వరలో బయటపడనుందా? ఈ వ్యవహారంలో చిక్కుకున్న తెలుగు సెలబ్రిటీలు ఎవరు? అతి త్వరలో అరెస్టు కానున్న ఆ ప్రముఖులెవరు అనే చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. బెట్టింగ్ యాప్ల కోసం ప్రచారం చేసిన సినిమా సెలబ్రిటీలతో పాటు యూట్యూబర్లపైన, యాంకర్లపైన పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. డబ్బు కోసం కక్కుర్తిపడి బెట్టింగ్ను ప్రోత్సహించిన వారిలో దాదాపుగా 25 మంది సెలబ్రిటీలపైన మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇందులో హీరో రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, హీరోయిన్ ప్రణీత, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, నటి శ్యామలతో పాటు పలువురు యూట్యూబర్లపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. టేస్టీ తేజ మరో వ్యక్తిని ఇప్పటికే విచారిస్తున్నారు. హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ అనే ఇద్దరు ఇప్పటికే దుబాయ్కి పరారయ్యారు. మరికొందరు కూడా పరారు కావచ్చని చెబుతున్నారు. బెట్టింగ్ యాప్స్ కు సెలబ్రిటీలు ప్రచారం చేయడంతో దానికి ఆకర్షితులై యువత అందులో పెట్టుబడులు పెట్టి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. దీనికి తోడు చాలా మంది ఆర్థిక ఇబ్బందుల్లో కూడా కూరుకుపోయారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పైన నిషేధం కొనసాగుతోంది. నిషేధం ఉన్నప్పటికీ బెట్టింగ్ యాప్స్ కోసం ప్రమోషన్స్ చేసి కోట్ల రూపాయలు తీసుకుంటున్న సెలబ్రిటీలపైన కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన పలువురు నటులపై కేసులు నమోదు చేశారు. నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నగళ్లతో పాటు ప్రణీత, సిరి హనుమంతు, శ్రీముఖి, శోభా శెట్టి, నయని పావని, పండు, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, బయ్యా సన్నీ, నటి శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరిలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇప్పటికే వీరిలో పలువురిని పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారిస్తున్నారు. ఇంకా చాలా మందికి ఇందులో ప్రమేయం ఉందని పోలీసులు చెబుతున్నారు. దానికి సంబంధించిన సమాచారం కూడా సేకరిస్తున్నారు. వీరు కాకుండా పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ పోలీసులు ఆ వివరాలను ఇతర రాష్ట్రాలకు పంపించి అరెస్టులు చేయవచ్చని తెలుస్తోంది. మొత్తం మీద గతంలో డ్రగ్స్ కేసు, టాలీవుడ్ ప్రముఖులందరి పేర్లు బయటకు రాగా ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది.